నమస్తే ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం టెర్మినల్లో ఏజెంటిక్ ఏఐ ఎలా పనిచేస్తుందో చూసాం. ఆ తర్వాత మనం ఒక యుఐ డిజైన్ అంటే వెబ్ యాప్ ఇచ్చి క్లయింట్స్ సులభంగా ఉపయోగించుకునేలా చేసాం. ఈరోజు ఇంకో స్టెప్ ముందుకెళ్దాం. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. ఈరోజు ఏపీఐని క్రియేట్ చేస్తాం. ఏపీఐస్ అంటే ఇది ఒక గేట్వే లాంటిది. ఇతర యాప్స్, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్స్ని మన ఏఐ ఏజెంట్స్తో నేరుగా మాట్లాడగలిగేలా చేస్తుంది. మొదటగా మనం రిక్వైర్ లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకుందాం. లెట్స్ కోడ్. మొదటగా మనం కొన్ని లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓఎస్ ఇది మన సిస్టంతో మాట్లాడడానికి ఇందులో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కోసం యూజ్ చేస్తున్నాం. ఫాస్ట్ ఏపీఐ ఇది మన ఏపీఐని బిల్డ్ చేసే ఇంజన్. హెచ్టిటిపి ఎక్సెప్షన్ ఇది ఎర్రర్ వస్తే క్లయింట్స్కి ఏ తప్పు జరిగిందో చెప్పే మెసేజ్ని రిటర్న్ చేస్తుంది. తర్వాత బేస్ మోడల్. దీన్ని ఒక ఫామ్ లాగా ఊహించుకోండి. యూజర్ తప్పుగా ఫామ్ నింపితే రిజెక్ట్ అవుతుంది. తర్వాత మన ఏఐ ఏజెంట్లకి అవసరమైన ఏజెంట్, టాస్క్, క్రూ, ప్రాసెస్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇవి మన ఏఐ టీమ్ని బిల్డ్ చేసే టూల్స్. ఇంపోర్ట్ గూగుల్ జనరేటివ్ ఏఐ. ఇది గూగుల్ జెమినై మోడల్స్తో కనెక్ట్ అవుతుంది. లోడ్.ఇన్వి ఇది మన సీక్రెట్ కీస్ని .ఇన్వి ఫైల్ నుండి లోడ్ చేస్తుంది. కీస్ అంటే మన ఏఐకి పాస్వర్డ్ లాంటిది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోడ్ చేసిన తర్వాత జెమినై ఏపీఐ కీని తీసుకొని జెమినై ఎల్ఎల్ఎంని ఇనిషియలైజ్ చేస్తున్నాం. స్టెప్ 1 ఫాస్ట్ ఏపీఐ యాప్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. టైటిల్, డిస్క్రిప్షన్, వెర్జన్ని ఇస్తున్నాం. ఇది డాక్యుమెంటేషన్లో కనిపిస్తుంది. స్టెప్ 2 మనం ఒక ఫైడాంటిక్ డేటా మోడల్ని క్రియేట్ చేస్తున్నాం. ఇందులో ఏపీఐ రిక్వెస్ట్ని డిఫైన్ చేస్తాం. ఒక ఫీల్డ్ ఉంటుంది, టాపిక్ అంటే ఇందులో యూజర్ టాపిక్ని జేసన్ ఫార్మాట్లోనే పంపించాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. స్టెప్ 3 మనం ఒక పోస్ట్ ఎండ్ పాయింట్ని క్రియేట్ చేస్తున్నాం. యూజర్ ఈ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్తోనే టాపిక్ని పోస్ట్ రిక్వెస్ట్ పంపుతాడు. మొదటగా మనం డీబగ్గింగ్ కోసం టాపిక్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ క్రూ ఏఐ లాజిక్. మొదట రీసెర్చర్ ఏజెంట్ని క్రియేట్ చేస్తున్నాం. దీని రోలు సీనియర్ మార్కెట్ రీసెర్చర్. ఇది ఒక డిటెక్టివ్ లాగా ఉంటుంది. ఇచ్చిన టాపిక్ గురించి క్లూస్ వెతుకుతుంది. తర్వాత రైటర్ ఏజెంట్ని క్రియేట్ చేస్తున్నాం. దీని రోలు టెక్నికల్ కాంటెంట్ స్ట్రాటజిస్ట్. ఇది ఒక జర్నలిస్ట్లా రీసెర్చర్ ఏజెంట్ కనుగొన్న క్లూస్ని తీసుకొని ఒక క్లీన్ స్టోరీగా రాస్తుంది. తర్వాత 2 టాస్క్స్ని క్రియేట్ చేస్తున్నాం. రీసెర్చ్ టాస్క్. ఇది రీసెర్చర్ ఏజెంట్కి టాపిక్ మీద 3 కీ ఇన్సైట్స్ని కనుగొనమని చెప్తుంది. సమ్మరీ టాస్క్. రైటర్ ఏజెంట్కి ఆ ఇన్సైట్స్ ఆధారంగా ఒక పారాగ్రాఫ్ సమ్మరీ రాయమని చెప్తుంది.
ఇప్పుడు మనం క్రూని అసెంబుల్ చేస్తున్నాం. ఇది ఒక టీం లాగా పనిచేస్తుంది. ఇందులో మనం మన 2 ఏజెంట్స్ని మరియు 2 టాస్క్స్ని ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి టీం లాగా పనిచేయమని చెప్తున్నాం. చివరిగా కికాప్ని కాల్ చేస్తున్నాం. ఇది క్రూ ఏఐని రన్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్ అవుట్పుట్ని జేసన్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తున్నాం. ఇందులో స్టేటస్, యూజర్ రిక్వెస్ట్ చేసిన టాపిక్ని మరియు ఏఐ రెస్పాన్స్ని రిటర్న్ చేస్తున్నాం. ఏదైనా ఎర్రర్ వస్తే మనం HTTP ఎక్సెప్షన్లో 500 ఎర్రర్ రెస్పాన్స్ పంపుతున్నాం. క్లయింట్స్కి క్లియర్గా ఎర్రర్ తెలుస్తుంది. అలాగే టెస్టింగ్ కోసం ఒక గెట్ APIని క్రియేట్ చేస్తున్నాం. సేవ్ ద ఫైల్. ఇంతే, మనం ఒక APIని బిల్డ్ చేసాం. ఇది మన AI ఏజెన్సీని ఒక సర్వీస్ లాగా మార్చుతుంది. క్లయింట్స్కి ఇప్పుడు ఒక టాపిక్ పంపితే మన ఏజెంట్స్ రీసెర్చర్ అండ్ రైటర్ కలిసి పనిచేసి సమ్మరీ ఇస్తుంది. లెట్స్ రన్ ఇట్. మనము ఫాస్ట్ APIని 3 విధాలుగా రన్ చేయొచ్చు. ఒకటి యూవికాన్ ఉపయోగించి, మరియు ఫాస్ట్ API డెవ్ ఫైల్ నేమ్ ఇచ్చి రన్ చేయొచ్చు. ఫాస్ట్ API రన్ ఫైల్ నేమ్ ఇచ్చి రన్ చేయొచ్చు. ఫాస్ట్ API ద్వారా రన్ చేయాలంటే మీరు పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ API స్టాండర్డ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ కమాండ్స్ రన్ అవుతాయి. యూవికాన్ ద్వారా ఇన్స్టాల్ చేయాలనుకుంటే యూవికాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మీరు టెర్మినల్లో చూసారంటే మన సర్వర్ లైవ్లోకి వచ్చేసింది. దీన్ని మనం లోకల్ హాస్ట్ లేదా 127.0.0.1 ద్వారా ఓపెన్ చేయాలి. చూడండి, మన గెట్ API వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్ APIలో పోస్ట్ మ్యాన్ లేకుండా మనం URL తర్వాత డాక్స్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఫాస్ట్ API డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచే మనం పోస్ట్ రిక్వెస్ట్ని టెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం మన URL ఎండ్ పాయింట్ పై క్లిక్ చేసి తర్వాత ట్రై ఇట్ నౌ పై క్లిక్ చేయండి. ఇక్కడ నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SQL అండ్ వెక్టర్ DB అని టైప్ చేసి టాపిక్ వాల్యూని పోస్ట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూడండి, టెర్మినల్లో మన AI ఏజెంట్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా లోడింగ్లో ఉంది. ఇప్పుడు ఇది డన్ అయిపోయింది. చూసారా, జేసన్ రెస్పాన్స్ వచ్చేసింది. మీ AI ఇప్పుడు ప్రొడక్షన్కి రెడీ. ఇలా టెర్మినల్లో ఇచ్చిన టాపిక్ని మనము ఇప్పుడు మొబైల్ యాప్స్ కానీ, రియాక్ట్ ఫ్రంట్ ఎండ్స్ కానీ, లేదా వెబ్ యాప్స్ కానీ API ద్వారా పంపించవచ్చు. ఇట్స్ కాల్డ్ API. ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఇది చాలా మెయిన్ స్కిల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.